ఈ పుణ్యమాన్ని ఇవాళ ఇదిగో ఇలా రామకోటి గుడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఎక్కడున్నానో చెప్తాను. విజయవాడలో సత్యనారాయణపురం దగ్గర రామకోటి క్షేత్రం అని ఇక్కడ ఒక చాలా పెద్ద గుడి అన్నమాట. ఇది పెద్ద గుడి చిన్న గుడి అని కాకుండా చాలా సెంటిమెంటల్ గా జనాలు కనెక్ట్ అయిన గుడి అని చెప్పొచ్చు. మా ఇంటి నుంచి ఒక 5 నిమిషాల దూరంలో ఈ గుడి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ గుడికి ఎగ్జామ్స్ అప్పుడు కావచ్చు, నా యూట్యూబ్ ఛానల్ లాంచ్ అప్పుడు కావచ్చు, బిగ్ బాస్ కి వెళ్లే ముందు కావచ్చు, ఇలా ప్రతి సందర్భంలో ఇక్కడికి వచ్చి ఆ శివయ్యని, అమ్మవారిని, హనుమంతుడిని, వెంకటేశ్వరుణ్ణి ఇలా అందరినీ దర్శనం చేసుకొని చక్కగా ఏదైనా ఒక కార్యం చేపట్టాలి అని అంటే ముందు ఈ దర్శనం చేసుకోవడం, దేవుడికి కలవడం, గుడికి రావడం అనేది ఆనవాయితీ అన్నమాట చిన్నప్పటి నుంచి. అయితే ఈ రామకోటి క్షేత్రంలోనే టెంపుల్ ప్రాంగణంలోనే మనకి భారతీ గ్రంథమాల అని చెప్పి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట, బుక్ షాప్. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మికంగా పనికొచ్చేటటువంటి పుస్తకాలతో పాటు రీసెంట్ గా వీళ్ళు ఏం చేశారంటే చాలా మంచి ఐటమ్స్ ని కూడా తీసుకురావడం మొదలు పెట్టారు. ప్యూర్ రుద్రాక్షల దగ్గర నుంచి, శాలిగ్రామాల దగ్గర నుంచి, మరి ముఖ్యంగా జెమ్ స్టోన్స్ సర్టిఫికేషన్ తో అన్ని నేను మాట్లాడేది ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. మరి ఇవాళ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానో, కొత్తగా ఏం వచ్చిందో ఒకసారి వాళ్ళ షాప్ లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే గుడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ షాప్ ని విజిట్ చేయాల్సిందే. ఎందుకనంటే ఆధ్యాత్మికంగా ఇక్కడ ప్రతి ఒక్కటి లభిస్తుంది కాబట్టి. ఎక్కువ వివరిస్తున్నాను కదా, ఒకసారి షాప్ లోకి వెళ్ళిపోదాం రండి. సో భారతీ గ్రంథమాల నుంచి ప్రస్తుతం మనతో మహేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. నమస్తే మహేష్ గారు, ఎలా ఉన్నారు? మహేష్ గారు, నేను కూడా చక్కగా ఉన్నాను అమ్మవారి దయ వల్ల. మహేష్ గారు, చాలా సార్లు అనుకుంటాను రామకోటకు వచ్చిన ప్రతిసారి లోపలికి వచ్చి ఏదైనా ఒక పుస్తకం తీసుకొని వెళ్ళడం అలవాటు అయిపోయింది. మీ దగ్గర స్లోగా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, ప్రతిసారి ఒక కొత్త ఐటమ్ ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఒక రకంగా జనాల్లో మర్చిపోయిన గుణాన్ని మీరు తట్టి లేపుతున్నారా, లేకపోతే ఎక్కువ కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారా అని చాలా సంతోషపడుతూ ఉంటాను, ఎస్పెషల్లీ మీ ప్రోగ్రెస్ ని చూస్తుంటే. ఈ రోజు మన ఆడియన్స్ అందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ షాప్ లో ఏం చూపించాలనుకుంటున్నారు? ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇప్పుడు బాగా ఈ జెంజీస్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ యంగ్ జనరేషన్ ఎక్కువగా వీటికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని కొత్తగా ఈ ప్రొడక్ట్స్ తేవడం జరిగింది. ఇవేంటంటే రాశి బ్రాస్లెట్స్. దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఏంటంటే రుద్రాక్షతో ఏ రాశి వాళ్ళు ఏ స్టోన్ వేసుకోవాలి అలా ఉంది. ఓన్లీ లేడీస్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉండడం కోసం ఓన్లీ స్టోన్ లోనే ఆ రుద్రాక్షతో పాటు ఏ స్టోన్ అయితే రాశి స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ తోనే బ్రాస్లెట్, ఆ స్టోన్ తోనే పెండెంట్. ప్రతి రాశిలో కూడా 3 రకాలు. ఇవి బాగా 2 రకాల బ్రాస్లెట్స్, రుద్రాక్ష విత్ స్టోన్ కాంబినేషన్ లో, ఓన్లీ స్టోన్ కాంబినేషన్, రుద్రాక్ష విత్ స్టోన్ పెండెంట్. ఎక్కువగా చాలా బాగా ఫాస్ట్ గోయింగ్ ఉన్నటువంటి ఐటమ్, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాగా తీసుకెళ్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు పెద్దగా చాలా మంది ప్రవచనకారులు లేదా ఈ కొత్తగా వీళ్ళందరికి బాగా డివోషనల్ మీద కూడా ఈ యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ వాళ్ళకున్న ఒత్తిడి వల్ల కానీ లేకపోతే ఈ బిజీ లైఫ్ లో కాస్త మానసిక ప్రశాంతత కావాలి అంటే అది మనకు ఆధ్యాత్మికంలోనే దొరుకుతుంది అని నమ్ముతున్నారు గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు రకరకాల కల్చర్స్ ఉండేవి బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు చాలా మంది టెంపుల్స్ వైపు చూస్తున్నారు, లేకపోతే సామూహిక భజనలు చూస్తున్నారు, లేకపోతే ఇలాంటివి రుద్రాక్షలు లాంటివి ఇలాంటివి ధరించడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కరుంగలి మాల ఉంది, పెద్ద ఎత్తున తీసుకెళ్లారు మా దగ్గర చాలా మంది. ఇప్పటికీ అదే సేల్ నడుస్తూనే ఉంది కరుంగలి మాలలో. అదే విధంగా రుద్రాక్షలు, మేము చాలా రుద్రాక్షల్లో నేను డిప్లొమా కోర్స్ చేశాను. ప్లస్ ఏంటంటే రుద్రాక్షలు నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. నేపాల్ నేనే వెళ్ళి తెచ్చుకుంటా, హరిద్వార్ వెళ్తా, కాశీ, బెనారస్, ఇవి ఇక్కడికి వెళ్ళి మంచి ఐటమ్ చూసి పర్సనల్ గా తెచ్చుకుంటాం. మహేష్ గారు అంటున్నారు కదా, అంటే నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి జనాల్లో ఉన్న ఒక రెగ్యులర్ డౌట్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ రుద్రాక్షలు మీరు ఏదైతే అందులోనే డిప్లొమా చేశాను అంటున్నారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు, బట్ స్టిల్ ఈ రుద్రాక్షలు చాలా కమర్షియల్ అయిపోయాయి, ఎక్కడ నుంచి అక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారు, ఇట్లా కొన్ని మాటలు వింటూ ఉంటాం. సో మీరు తెచ్చే రుద్రాక్ష ఎంత స్పెషల్? మేము పర్టికులర్ గా చెక్ చేసి సర్టిఫికేషన్ చేయించే తీసుకొస్తామండి. ఆర్టిఫిషియల్స్ అయితే అసలు మన దగ్గర పెట్టాం. ఆర్టిఫిషియలా కాదా అన్నది పర్సనల్ గా నేను చెక్ చేసుకుంటాను. నేను చెక్ చేసుకోవడంతో పాటు బయట కంపెనీలతో కూడా సర్టిఫికేషన్ చేయిస్తాం.
ఆ సర్టిఫికేషన్ కి క్యూఆర్ ఇస్తారు. మీ ఫోన్ లో ఉన్న క్యూఆర్ తో ఆ క్యూఆర్ ని కనుక రీడ్ చేస్తే మీకు అది ఎంటికా కాదా అన్నది ఆ సర్టిఫికేట్ మొత్తం మీకు ఫోన్ లో వచ్చేస్తుంది. సూపర్. దీంట్లో మా దగ్గర ₹5 నుంచి అన్లిమిటెడ్ ఎంత కాస్ట్ పెడితే అంత కాస్ట్ కి తగ్గ, అంటే దీంట్లో కూడా మీకు ఏముందంటే రుద్రాక్షల్లో సైజు వేరియేషన్, క్వాలిటీ వేరియేషన్ ని బట్టి కూడా వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఆ ₹5 పెట్టే రుద్రాక్ష కూడా ప్యూర్ నేచురలే. అసలు రుద్రాక్ష అనేది చెట్టు నుంచి వచ్చేటటువంటి నేచురల్ కాయ నుంచి మనకి రుద్రాక్ష వస్తుంది. ఇలా కాయలు వస్తాయి, ఈ కాయల్ని ఒలుచుకుంటే రుద్రాక్ష వస్తుంది. అసలు ఇంకా మాకు ప్యూర్ రుద్రాక్ష కావాలన్న వాళ్ళకి ఎక్కువ ఈ ఫ్రూట్స్ ఇస్తాం. ఎందుకంటే దీనికి మించిన ఒరిజినల్ లేదు కదా, దీన్ని వాళ్ళు ఒలుచుకుంటే చక్కగా నీట్ గా రుద్రాక్ష వచ్చేస్తుంది. సో అట్లాగా. అలాగే ఇప్పుడు వాటర్ థెరపీ రుద్రాక్ష అని, నీళ్ళలో రుద్రాక్ష వేసుకొని నీళ్లు తాగితే, అంటే రుద్రాక్షని మనం శివుడి కంటి చుక్క నుంచి వచ్చినటువంటి చెట్టే రుద్రాక్ష, రుద్రాక్ష చెట్టు. సో దానికి ఆ ఎనర్జీ ఉంటుంది. ప్రతి రుద్రాక్షలోనూ ఈ ముఖం అంటారు, ఈ గీతని, ఈ ముఖాలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల విత్తనం ఉంటుంది. ఆ విత్తనానికి బలం ఎక్కువ. సో మనం వీటి నీళ్ళల్లో నైట్ అంతా ఉంచి మార్నింగ్ తాగితే ఆ కాస్త పాజిటివ్ ఎనర్జీ అవి రావడం. సో బేసికల్ గా ఇవి ఒక్కసారి కొంటే ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు? అన్లిమిటెడ్ అండి. రుద్రాక్షకి అసలు ఇది లేదు. రుద్రాక్ష 100 ఏళ్ళ వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. రుద్రాక్షకి అప్పుడప్పుడు కాస్త మెయింటెనెన్స్ కావాలి. అంటే అప్పుడప్పుడు కాస్త ఆయిల్ రాసి కాస్త జాగ్రత్తగా ఎండబెట్టడం అట్లా చేస్తే ఇంకా ఎక్కువ కాలం వస్తుంది. ఎందుకంటే ఇది కూడా నేచురల్ వుడ్ లాంటిదే. సో దీంట్లో ఎప్పుడైతే తేమ శాతమో లేకపోతే ఆ ఆయిల్ శాతం తగ్గుతుందో కొంచెం డ్రైగా అవుతుంది. మళ్ళీ మనం కాస్త ఆయిల్లో పెట్టేసి వాడుకుంటే రుద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుంది. అట్లా మీకు వాటితో పాటు ఈ బ్రాస్లెట్స్, రకరకాల టైగర్ ఐ బ్రాస్లెట్స్ కావచ్చు, లేకపోతే రుద్రాక్ష కాంబినేషన్ స్టోన్ కావచ్చు, నార్మల్ స్టోన్ కాంబినేషన్ కావచ్చు, వీటి వల్ల ఏంటండి అడ్వాంటేజ్? అంటే నేచురల్ గా మనకి నేచర్ లో దొరికేటటువంటి ప్రతి దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అందులో రుద్రాక్షకి ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అదే విధంగా జాతిరాళ్ళకు కూడా మన శాస్త్ర ప్రమాణంలో రాశారు. మనకి దాని మీద శాస్త్రం ఉంది. ఇప్పుడు చెప్పేసేటువంటి కొత్త కొత్త ప్రొడక్ట్స్ కాకుండా రుద్రాక్షలకి లేదా నవరత్నాలకి లేదా కొన్ని దైవిక వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణావృత శంఖాలని లేదా శాలగ్రామాలని ఇట్లాంటి వాటన్నిటికీ శాస్త్ర ప్రమాణం ఉన్నాయి. ఇప్పుడు రుద్రాక్షల గురించి తీసుకుంటే దేవి భాగవతంలో దానికి సపరేట్ గా చెప్పారు దాని గురించి, లేదా అసలు రుద్రాక్షల గురించి సపరేట్ గా బుక్ ఉంది. అట్లాగా మేము శాస్త్ర ప్రమాణం ఏవైతే ఉన్నాయో వాటి ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ జెమ్ స్టోన్స్ కి సంబంధించండి ఏదో అంటారు కదా, బ్యాంకాక్ నుంచి అంటే మనకు చాలా తక్కువకి వస్తాయి, అందులో కలర్ సొల్యూషన్ ఇన్ఫ్యూజ్ చేస్తారు, అందుకనే ఆ రంగు వస్తుంది అని. శ్రీలంక నుంచి తెప్పించాలంటే క్యారెట్ చాలా కాస్ట్లీ, అసలు మా వాళ్ళు కొనలేరు అంటారు కదా, మరి మీ దగ్గర ఎట్లా ఉంటాయి? ఇక్కడ విషయం ఏంటంటే స్టోన్స్ ప్రతి చోట కూడా మంచివి ఒరిజినల్ దొరికేవి ఉంటాయి, కొంతమంది ఇట్లాంటి తయారు చేసే వాళ్ళు ఉంటారు. అది రుద్రాక్షల్లో కూడా ఉంది. సో అందుకనే మేము పర్సనల్ గా వాటిలో ఎక్స్పర్ట్స్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తెప్పించి వాళ్ళతో సర్టిఫికేషన్ చేయించాక మాత్రమే అమ్ముతాం. లేకపోతే ఏంటంటే ఈ రోజు మార్కెట్ లో రకరకాల డూప్లికేట్ చాలా దొరికేస్తాయి. ఒరిజినల్ కన్నా కూడా డూప్లికేట్ ఇంకా అద్భుతంగా కనబడుతుంది. కానీ ఆ ఒరిజినల్ ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఈ డూప్లికేట్ ద్వారా రాదు. మనకి పైకి షైనింగ్ అయితే కనిపించచ్చేమో కానీ. సో అందుకని అది అందంగా కనపడకుండా కనిపిస్తున్నా కనిపించకపోయినా నేచురల్ అనే దానికి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. బేసికల్ గా మీరే చెప్తున్నారు గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అని, కానీ ప్రజల సెంటిమెంట్ ఎంతో నమ్మి మీ దగ్గర తీసుకుంటారు కాబట్టి, మీరు ఎన్నో ఏళ్లగా ఈ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ మీరైతే అట్లాంటి సరుకు ఆడియన్స్ కి ఇవ్వరు అని అయితే మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. లేదండి, 100% మావన్నీ కూడా టెంపుల్స్ లో ఉంటాయి స్టోర్స్. మేము సెలెక్ట్ చేసుకొని మాకు బాగుంది అనిపిస్తేనే ఐటమ్ పెడతాం, లేకపోతే పెట్టం. ఎందుకోసమనంటే అసలు మన సనాతన ధర్మమే నమ్మకం మీద ఉన్నటువంటి 100%. అంటే మనం దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతామో వీటిలో పాజిటివ్ ఎనర్జీ ఉందని కూడా అంతే నమ్ముతాం. మనం నమ్మకంతో చేసేటటువంటి ఒక ఆచరణే హిందూ ధర్మం. సో దాంట్లో కూడా డూప్లికేట్లు తేవడం వల్ల ఆ పాపం డెఫినెట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక భావనతో డెఫినెట్ గా చాలా జాగ్రత్తగానే 100% మంచివే ఇస్తున్నారు. అండ్ ఎక్కడో విన్నానండి మీ దగ్గర ప్రత్యేకంగా శ్రీచక్రాలును, దాని తర్వాత ఏమిటో కార్తీక మాసం రాబోతోంది, శ్రావణ మాసానికి సంబంధించి కూడా చాలా ఐటమ్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చారు. ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. యాక్చువల్ గా
ఒక ఇదేంటంటే శ్రీచక్రం రాగిలో తయారు చేసాం. కానీ యాక్చువల్గా ఈ రాగిలో తయారు చేసినప్పుడు మీరు దీని మీద వాటర్ గాని రోజ్ వాటర్ గాని ఏదైనా స్ప్రే చేస్తే మామూలుగా అయితే ఆ వాటర్ కిందకి దిగిపోతుంది, జారిపోతాయి. కానీ ఇది పీల్ చేసుకుంటుంది మీకు. అంటే దీంట్లో ఆ ఎనర్జీ ఉంది మీకు. మళ్ళీ కింద ఎక్కడా కూడా కారడం, వాటర్ బయటికి రావడం, లీక్ అవడం ఉండదు. అంటే ఈ మెటల్ లో రాగిలో అలా ఉంది. రాగిలో ఇది అలా తయారు చేయబడింది. ఇదిగోండి అలా ఎక్కువ క్వాంటిటీ పోసేసినా కూడా పీల్చుకుంటుంది. శ్రీచక్రమే కాదు శివుడికైనా కూడా. ఇదేంటంటే ఇదేంటంటే మనం తీసుకునేది రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక సెంటిమెంట్ లాగా. సపోజ్ మనం ఒక కోరిక చెప్పుకొని ఇట్లా చేసాం అనుకోండి, అది లోపలికి వెళ్ళి స్వామి విన్నాడు, అది రిసీవ్ చేసుకుంటుంది. మేము నమ్మేది, నేను చెప్పేది ఏంటంటే దేవుడు అనేది మనం ఎంత నమ్ముతున్నాం కాబట్టి అదే విధంగా ఆ దైవ బలానికి ఈ నూతన ఈ జనరేషన్ లో వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. సో అందుకనే మేము ఎక్స్క్లూజివ్ గా టెంపుల్స్ లో డివోషనల్ లో ఎక్కడెక్కడ కొత్త రకాలు దొరికితే అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించి, పర్సనల్ గా నాకు బాగా ఇంట్రెస్ట్, అందుకని నేనే తెచ్చుకొని చేస్తూ ఉంటాను. అద్భుతం, అసలు అద్భుతం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు స్ప్రే చేసిన లిక్విడ్ లాంటిది అయిపోయింది అనుకుందాం, ఏమక్కర్ల రోజ్ వాటర్ బయట ఎక్కడైనా దొరుకుతుంది. ఆ రోజ్ వాటర్ తెచ్చేసి దీంట్లో పోసుకొని స్ప్రే చేయడమే. అసలు ఆ భావనే మీరు చెప్తుంటేనే ఎంత బాగుందో వినడానికి. అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా పూజ చేసాం అనుకోండి, అది అలా లోపలికి ఇంకిపోతే ఆ స్వామో అమ్మో డైరెక్ట్ గా మనం అంటే ఇది వరకు వినేవాళ్ళం, కొన్ని చోట్ల నైవేద్యం పెడితే తీసుకున్నాడని. అట్లా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ లేదా మనకి ఒక నమ్మకం. సో దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా రుద్రాక్షలో కూడా పెద్ద పెద్ద రుద్రాక్షలు, జనరల్ గా ఈ సైజు రుద్రాక్ష లభ్యం అవడం చాలా అరుదు, ఇవి చాలా రేర్ గా దొరుకుతాయి. బట్ ఇవన్నీ కూడా మీరు క్వాలిటీ టెస్ట్ సెలెక్ట్ చేసాం. మీరు కావాలంటే బ్రేక్ చేసి కూడా చూసుకోవచ్చు. శ్రీచక్రం ఏదైతే ఉందో దీన్ని గిఫ్ట్ పర్పస్ కి బాగా వాడుతుంది. యాక్చువల్ గా దీనికి ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్ లో కూడా మనకి దీని యొక్క వివరాలు, ఆ కోణాలు ఎలా ఉంటాయి, ఆ కోణాల విశిష్టత అర్థమయ్యేలాగా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేది అసలుకే శ్రావణ మాసం, ప్రతి ఒక్కళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఫస్ట్ శ్రీచక్రానికి పూజ చేసుకుని నిత్యం కూడా వాళ్ళ రోజువారి పూజలో కూడా శ్రీచక్రాన్ని ఉంచుకుంటారు చాలా మంది. సో ఇట్లా శ్రీచక్రానికి పూజ చేసి అప్పుడు వాళ్ళ ఒరిజినల్ పూజ, అసలు కొన్ని సార్లు అయితే శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకొని పూజ ముగించిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ శ్రీచక్ర. అలాంటిది మీరు చక్కగా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు. అండ్ ఆల్సో మీరైతే ఇది ఫీల్ అవ్వలేరు, నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఫీల్ అవ్వగలుగుతున్నాను. స్ప్రే చేసింది కూడా ఫుల్ అరోమాటిక్ గా ఉంది. ఒక మంచి వాసన పీల్చిన వెంటనే ఒక తెలియని ఎనర్జీ ప్రివైల్ అవుతుంది అంటారు కదండి, అలా అయితే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలానే ఇది కాపర్ మెటీరియల్, కాపర్ మెటీరియల్ తోనే మనకి ఇక్కడ ఇట్లా శివయ్య, దాని తర్వాత శంకరాచార్యుల వారు, వీరు కూడా ఉన్నారు. చాలా మంది ఇళ్లల్లో శంకరాచార్యుల వారిని కూడా, వారి విగ్రహాన్ని కూడా మన పూజా మందిరంలో దాన్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇట్లా ప్రత్యేకమైన పూజలు చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు అర్జెంట్ గా మన విజయవాడ రామకోటి క్షేత్రంలో ఉన్నటువంటి భారతీ గ్రంథమాల ఈ షాప్ కి వచ్చేసండి. మన మహేష్ గారు 24/7 అవైలబుల్ గా ఉంటారు. ఇంకేమైనా చెప్తారా మహేష్ గారు? మావి భారతీ గ్రంథమాల అని, మాది ప్రధానంగా ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్మేటటువంటి షాప్ అండి. మాకు దాదాపు 40-50 ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు మేము చాలా స్పెషల్. అయితే ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే ఎక్కడ లేనటువంటి పాత గ్రంథాలు, పురాణాలన్నింటినీ కూడా రీప్రింట్ చేసి తర్వాత తరాలకు అందచేయాలి అనే ఉద్దేశంతో శంకరాచార్యుల వారి స్తోత్రాలు కానీ, వాంగ్మయం కానీ ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. వాటితో పాటుగా వీటిని ఇంకా ప్రత్యేకంగా వీటి గురించి చదివి తెలుసుకొని పెద్ద శంఖాలే కానీ, శాలగ్రామాలు కానీ, జెమ్ స్టోన్స్ కానీ, రుద్రాక్షలు కానీ అన్ని అందుబాటులోకి తెస్తున్నాం. అంతేకాదు మాది విజయవాడలోనే కాదు, మా షాప్స్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి. హైదరాబాద్ నల్లకుంట శృంగేరి శంకర మఠంలో ఉండడం జరిగింది. అదేవిధంగా సైనిక్ పురిలో విజయ గణపతి దేవాలయంలో ఉంది. అదేవిధంగా ఇంకో కొత్త 5 బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు ఆన్లైన్ లో చాలా మంది అమ్మేస్తున్నారు. కానీ నా ఉద్దేశం, నా భావన ఏంటంటే ఇవి డివోషనల్ అనేది ఒక బాండింగ్ తో
అంతే 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 కూడుకున్నటువంటిది. బాండింగ్ ఒక అనుబంధం, నమ్మకము. ఒక అనుబంధం నమ్మకంతో, కరెక్ట్, ఒక అనుబంధం నమ్మకంతో ఏర్పడింది. ఇదేంటంటే ఇప్పుడు మనం చాలా చోట్లకి వెళ్ళి టైం అనవసరంగా కూడా వేస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి టెంపుల్లో ఉంటుంది కాబట్టి రండి, టెంపుల్లో దర్శనం చేసుకొని ప్రశాంతంగా వచ్చి ఐటమ్ చూడండి, మీకు తెలుస్తుంది. మీరు ఫీల్ అయ్యి బాగుంది అనుకుంటే తీసుకెళ్ళండి. ఎందుకోసం చెప్తున్నా అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి షాపింగ్ మాల్స్లో వాటిల్లో చాలా టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం టెంపుల్కి రండి, చక్కగా టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని చూసుకొని ఆ ఫీల్ అయ్యి కొనుక్కెళ్ళాలనేది నా భావన. 100% అండి. ఆడియన్స్ తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకే చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి 100% దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, చేస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. Thanks అండి. చక్కగా ఈసారి మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు అలా మా సుమన్ టీవీ వాళ్ళని కూడా రమ్మనండి, సో దట్ మా ద్వారా ఆడియన్స్ కూడా చాలా మంది తెలుసుకుంటారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి.